ఏం చేస్తుంటారు అమ్మాయి? బీఫార్మ్స్ చేస్తుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎంతమంది ఇద్దరు సిస్టర్స్ ఏనా, బ్రదర్స్ కూడా ఉన్నారా? ఏం చదువుతున్నా? డిస్కరేజ్ అవుతుంది. వీళ్ళు ఎందుకు ఎలా పెట్టాడు? ఒకసారి ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎదురు ప్రిపేర్ అయినా చక్కగా మంచి ఉద్యోగం వస్తుంది. ఏమా ఈ నెల 3వ శనివారం కంపల్సరిగా సీఎం గారు మేము అందరం కూడా స్వచ్ఛందంలో పాల్గొవాలి. పాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైలవరం కాన్స్టిట్యుయెన్సీ గౌరవ ఎమ్మెల్యే గారు వసంతకృష్ణ ప్రసాద్ గారు కలిపి గొల్లపూడి ఈరోజు పర్యటన కొనసాగించడం జరుగుతుందండి. ఇక్కడ మాక్సిమం ఎక్కువ మంది మైనారిటీ ఏరియాస్ అన్ని కూడా మేము టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మేమందరం తెలుసుకోవడం ఒకటైతే వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా ఒకటి. ఈ రోజు ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపించిన 1 సంవత్సరం తర్వాత ఒక జవాబుదారీతనంతో ఈరోజు ప్రతి గడప కూడా ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉంటున్నారో, సంక్షేమ కార్యక్రమాలను అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా ఏం కార్యక్రమాలు ఇంకా కావాలి, వాళ్ళకి హౌసింగ్ ఉందా లేదా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా తెలుసుకుని ఒక 4 సంవత్సరాల్లో ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లేదానికి ఒక మంచి వేదికగా ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ఉండబోతుంది. రాష్ట్రం మొత్తం ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జూలై 2వ తారీఖు నుంచి కూడా ఈ రోజు నడుస్తుంది.